ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలలు. అమరావతి నివాసియకు దాదాసాహెబ్ కపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలని అనుకొనెను. సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు నడగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లనెను. ప్రస్తుతం ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల 4 పేగుపొక్కులను చూపుచూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీల జరిగిన వెంటనే అత్యాశ్చర్యకరముగా కపర్డే కుమారుని ప్లేగు వ్యాధి పూర్తిగా నయమయ్యెను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమీ ఆశించకయే ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు.